Heartily welcome to CA Passion. ఈ వీడియోలో మనము ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేయడం దాని గురించి చూడబోతున్నాం. అంటే టోటల్గా 2 మెథడ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. యావరేజ్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్ అని చెప్పేసి ఈ 2 మెథడ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూస్తాం. ఫస్ట్ యావరేజ్ మెథడ్. యావరేజ్ మెథడ్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దానికి ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈక్వల్ టు టోటల్ డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డివైడెడ్ బై 100 ఇంటూ యావరేజ్ పీరియడ్ డివైడెడ్ బై 12. ఇది ఫార్ములా యావరేజ్ మెథడ్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. టోటల్ డ్రాయింగ్స్ అంటే మనం మంత్లీ డిఫరెంట్గా డ్రా అనేది చేసి ఉంటాము. ఈ యావరేజ్ మెథడ్లో ఫస్ట్ ఒక రూల్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమి? ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఒక పీరియాడికల్గా డ్రా చేస్తే కన్నా, అంటే 1 ఇయర్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పీరియాడిక్గా, అంటే ఒక్కొక్క దానికి నెక్స్ట్ దానికి ఈక్వల్ గ్యాప్స్ అనేది ఉంటుంది. గ్యాప్ బిట్వీన్ డ్రాన్ ఫ్రమ్ ఫస్ట్ డ్రాయింగ్ టు అనదర్ డ్రాయింగ్ విల్ బీ ఈక్వల్. ఒకసారి అమౌంట్ విత్డ్రా చేసినప్పటికీ నెక్స్ట్ డ్రాయింగ్స్కి ఏముండాలి? గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండాలా. అలాగే అమౌంట్ కూడా సేమ్ అమౌంట్ అయి ఉండాలి, ఫిక్స్డ్ అమౌంట్. అప్పుడు ఈ యావరేజ్ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. అప్పుడు అమౌంట్ మనం విత్డ్రా చేసింది టోటల్ ఎంత డ్రాయింగ్స్ విత్డ్రా చేసాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ పార్ట్నర్షిప్ డీడ్లో మనం డిస్కస్ చేసి ఉంటాం. ఎంత రేట్ అగ్రీ అయింటే కానీ అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. యావరేజ్ పీరియడ్ డివైడెడ్ బై 12. యావరేజ్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? యావరేజ్ పీరియడ్ ఈక్వల్ టు టైమ్ లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్ ప్లస్ టైమ్ లెఫ్ట్ ఆఫ్టర్ లాస్ట్ డ్రాయింగ్ డివైడెడ్ బై 2. అంటే ఫస్ట్ డ్రాయింగ్ చేసిన తర్వాత ఎంత టైం ఉంటుందో అంత టైం ప్లస్ లాస్ట్ డ్రాయింగ్ చేసిన తర్వాత ఎంత టైం ఉందో అంత టైం డివైడెడ్ బై 2 అని అర్థం. ఓకే, ఈ యావరేజ్ పీరియడ్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ విధంగా డ్రా చేస్తే ఎంత ఉంటుంది యావరేజ్ పీరియడ్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా మీకు. ద పార్ట్నర్ విత్డ్రాన్ ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ ఈచ్ మంత్ బిగినింగ్. అంటే ఏమి? ఎవ్రీ మంత్ స్టార్టింగ్లోనే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పార్ట్నర్ విత్డ్రా చేస్తున్నారు. అప్పుడు యావరేజ్ పీరియడ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ 2000 రూపీస్ పార్ట్నర్ విత్డ్రా చేస్తున్నారు డ్రాయింగ్స్గా. అప్పుడు టోటల్ డ్రాయింగ్స్ ఎంత? టోటల్ చేయండి. 2000 రూపీస్ డిసెంబర్ వరకు, అంటే ఇన్ని టోటల్ 12 మంత్స్ విత్డ్రా చేస్తున్నారు. అంటే మొత్తం అమౌంట్ ఎంత విత్డ్రా చేసింది? టోటల్ డ్రాయింగ్స్ వచ్చి 24,000. ఇప్పుడు యావరేజ్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏమి? టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్ ప్లస్ టైం లెఫ్ట్ ఆఫ్టర్ లాస్ట్ డ్రాయింగ్. టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్ ఎంత? ఎన్ని మంత్స్ ఉన్నాయి? ఫస్ట్ డ్రాయింగ్ జనవరి 1 చేస్తే జనవరి 1 అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి టోటల్గా? 12 మంత్స్. ఎందుకు ఇంక్లూడింగ్ జనవరి? ఎందుకు జనవరి 1లోనే విత్డ్రా చేసాం, సో అది కూడా లెక్కే వస్తుంది. సో ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 మంత్స్ ప్లస్ లాస్ట్ డ్రాయింగ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ ఉన్నాయి? డిసెంబర్ 1 డ్రా చేసినాం అంటే ఇంకా ఆ మంత్ కూడా మనకు లెక్క వస్తుంది. సో +1 డివైడెడ్ బై 2 ఎంత? 13/2. యావరేజ్ పీరియడ్ ఎంత వస్తుంది? 6.5 మంత్స్ యావరేజ్ పీరియడ్ వచ్చేసి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్కి టోటల్ డ్రాయింగ్స్ ఎంత? టోటల్ డ్రాయింగ్స్ 24,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సపోజ్ 10% అనుకుందాం. అంటే ఆల్రెడీ మన పార్ట్నర్షిప్ డీల్లో అంతే అగ్రీ అయింటాం. 10% అనుకుందాం. ఇంటూ యావరేజ్ పీరియడ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది? 6.5 డివైడెడ్ బై 12. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేది 1300 ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. 1300 ఇలా క్యాలిక్యులేట్ చేయాలి.
ఇప్పుడు ఓన్లీ యావరేజ్ పీరియడ్స్ మాత్రం చేస్తాను నెక్స్ట్ నుంచి. ఓకే, ఫిక్స్డ్ అమౌంట్ ఈచ్ మంత్ బిగినింగ్ అయితే యావరేజ్ పీరియడ్ ఎంత ఉంటుంది? 6.5 months. అదే ఇప్పుడు ఫిక్స్డ్ అమౌంటే ఈసారి ఈచ్ మంతే, ఇది కూడా ఇప్పుడు కూడా ఈచ్ మంతే, ప్రతి మంతే, కానీ ఎండింగ్. ఇక్కడ వచ్చి బిగినింగ్, ఇక్కడ వచ్చి ఏమి ఎండింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్, టైం లెఫ్ట్ ఎంత ఉంది ఫస్ట్ డ్రాయింగ్ అయినాక? ఎప్పుడు డ్రా చేస్తున్నాం ఫస్ట్ది? జనవరి మంత్ ఎండ్లో. ఎప్పుడు డ్రా చేస్తున్నాం ఫస్ట్ డ్రాయింగ్? జనవరి మంత్ ఎండ్, January 31st. అంటే ఆ మంత్ అయిపోయింది, ఇంకా లేదు ఆ మంత్. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి టోటల్? 11 months. నెక్స్ట్ టైం లెఫ్ట్ ఆఫ్టర్ లాస్ట్ డ్రాయింగ్, December 31st లాస్ట్ డ్రాయింగ్, అంతే కదా ఈచ్ మంత్ ఎండింగ్ అంటే. అప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్? 0. సో డివైడెడ్ బై 2. 11 divided by 2 ఎంత? యావరేజ్ పీరియడ్ వచ్చేసి 5.5 months. ఇప్పుడు పార్ట్నర్ విత్ డ్రామ్ ఫిక్స్డ్ అమౌంట్ మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్. ఇందాక వచ్చేసి బిగినింగ్ అయిపోయింది, మళ్ళీ ఎండింగ్ అయిపోయింది, ఇప్పుడు మిడిల్, ఎవ్రీ మంత్ మిడిల్. టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్ ఎంత? ఇప్పుడు మిడిల్ అంటే ఇప్పుడు జనవరిలో మధ్యలో డ్రా చేసింటాం అంటే ఇంకా ఎన్ని మంత్స్ ఉంటాయి బ్యాలెన్స్? 0.5 months ఉంటాయి కదా, హాఫ్ మంత్ ఉంటుంది. 0.5 అంటే ఏమి హాఫ్ మంత్ ఇంకా ఉంటుంది జనవరిలో. ఇంకా రిమైనింగ్ టోటల్ ఎన్ని? 11. సో టోటల్ ఎంత? 11.5 months ఉన్నాయి ఫస్ట్ డ్రాయింగ్ అయిన తర్వాత. ప్లస్ టైం లెఫ్ట్ ఆఫ్టర్ లాస్ట్ డ్రాయింగ్ అయిన తర్వాత చూద్దాం. December 15 మధ్యలో డ్రా చేసింటాం అంటే ఇంకా ఎంత మంత్స్ గ్యాప్ ఉంది? హాఫ్ మంత్ గ్యాప్ ఉంది. సో 0.5 హాఫ్ మంత్ ఇది డివైడెడ్ బై 2 ఎంత క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మనకు? 6 months. పార్ట్నర్ విత్డ్రాన్ ఫిక్స్డ్ అమౌంట్ ఆన్ ఫస్ట్ క్వార్టర్లీ అంటే ఆన్ ఫస్ట్ ఆఫ్ ఈచ్ క్వార్టర్. అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఈచ్ క్వార్టర్ అంటే ఇప్పుడు క్వార్టర్ అంటే మంత్ 3 monthsకి ఒకసారి, ఫస్ట్ 3 monthsకి ఫస్ట్ అంటే ఇప్పుడు January 1st, April 1st, July 1st, October 1st. ఆ విధంగా పార్ట్నర్ అనేవాడు ఫిక్స్డ్ అమౌంట్ విత్డ్రా చేసినాడు. January 1st, April 1st, July 1st, October 1st ఆ విధంగా విత్డ్రా చేస్తాం. ఇప్పుడు యావరేజ్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమి? టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్ డివైడెడ్ బై టైం ప్లస్ టైం లెఫ్ట్ ఆఫ్టర్ లాస్ట్ డ్రాయింగ్ డివైడెడ్ బై 2. టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్ ఎప్పుడు డ్రా చేసాం? ఫస్ట్ January 1st డ్రా చేసాం. January 1st డ్రా చేసిన తర్వాత మనకి ఇంకా టోటల్ ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 months. ప్లస్ టైం లెఫ్ట్ ఆఫ్టర్ లాస్ట్ డ్రాయింగ్ ఎప్పుడు? October 1st నుంచి డిసెంబర్ వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయి? 3 months డివైడెడ్ బై 2. 12 + 3 15 by 2 అంటే యావరేజ్ పీరియడ్ వచ్చేసి 7.5 months. నెక్స్ట్ పార్ట్నర్ విత్డ్రాన్ ఫిక్స్డ్ అమౌంట్ ఆన్ ఎండ్ ఆఫ్ ఈచ్ క్వార్టర్. ఈసారి ఎవ్రీ క్వార్టర్ ఎండ్ ఫిక్స్డ్ అమౌంట్ని విత్డ్రా చేస్తున్నాం అంటే ఇలా March 31st, June 31st, June 30, September 30, December 31st ఈ విధంగా. ఇప్పుడు యావరేజ్ పీరియడ్కి టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రాయింగ్ ఎప్పుడు? March 31st. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని మంత్స్ ఉన్నాయి? 9 months. ప్లస్ లాస్ట్ డ్రాయింగ్ December 31st అంటే 0. టైం లెఫ్ట్ ఆఫ్టర్ లాస్ట్ డ్రాయింగ్ వచ్చి 0 డివైడెడ్ బై 2. 9 divided by 2 ఎన్ని? యావరేజ్ పీరియడ్ వచ్చేసి 4.5 months. ఇది యావరేజ్ మెథడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ మెథడ్లో ఏమంటే పార్ట్నర్ విత్డ్రాయింగ్ డిఫరెంట్ అమౌంట్ ఇన్ డిఫరెంట్ మంత్స్ అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క అమౌంట్ అంటే డిఫరెంట్గా
అంటే ఇక్కడ వచ్చే ఫిక్స్డ్ అమౌంట్, ఒక ఫిక్స్డ్ పీరియాడిక్ అనేది ఉంటుంది ఇక్కడ పీరియాడికల్గా. కానీ ఇక్కడ డిఫరెంట్ ఎలా అంటే అలా ఇష్టం వచ్చినంత అమౌంట్ విత్డ్రా చేస్తున్న పార్ట్నర్. అప్పుడు మనం ప్రోడక్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. ప్రోడక్ట్ మెథడ్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఫార్ములా వచ్చేసి టోటల్ ప్రోడక్ట్స్ ఇంటూ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డివైడెడ్ బై 100 ఇంటూ 1/12. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆల్రెడీ మనం పార్ట్నర్షిప్ దీంట్లో పెట్టింటాం. ఇంకా టోటల్ ప్రోడక్ట్స్ అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ పార్ట్నర్ అనే వ్యక్తి ఈ విధంగా విత్డ్రా చేసుకున్నాడు అమౌంట్ అనేది, డ్రాయింగ్స్ అనేవి. అప్పుడు డేట్ ఆఫ్ డ్రాయింగ్స్ ఎప్పుడు January 1st. ఎంత అమౌంట్ డ్రా చేశాడు January 1st? 3,000. పీరియడ్ యూటిలైజ్డ్, పీరియడ్ ఆఫ్ అమౌంట్ స్టిల్ యూజ్డ్. ఈ అమౌంట్ని ఎంతవరకు యూజ్ చేసుకున్నాడు? January 1st నుంచి December ఎండ్, ఇయర్ ఎండ్ వరకు కదా. ఒకవేళ క్వశ్చన్లో రీపే చేసిన డేట్ చెప్తే ఓకే, చెప్పలేదంటే కన్నా ఆ ఎండ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. January 1st నుంచి December వరకు ఎన్ని మంత్స్ యూజ్ చేసుకున్నాడు? 12 months యూజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్స్ అమౌంట్ విత్డ్రా ఇంటూ పీరియడ్ ఆఫ్ ది అమౌంట్ స్టిల్ యూజ్డ్ 3,000. అదే 2 into 3 = 4. 3,000 into 12 ఎంత? 36,000. అలాగే నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ విత్డ్రా చేసింది? May 1st. ఎంత అమౌంట్ విత్డ్రా చేశారు? 4,000. May 1st నుంచి December వరకు ఎన్ని మంత్స్? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. టోటల్ 8 months యూజ్ చేశారు. 4,000 into 8 32,000. నెక్స్ట్ ఎప్పుడు విత్డ్రా చేసింది మళ్ళీ? July 1st. July 1st నుంచి డిసెంబర్ వరకు ఓన్లీ. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎంత అమౌంట్ విత్డ్రా చేసింది? 5,000. ఎన్ని మంత్స్ యూజ్ చేసుకున్నాడు? 6 months యూజ్ చేసుకున్నాడు. 5,000 into 6 ఎంత? 30,000. ఇప్పుడు టోటల్ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా టోటల్ చేయండి. ఎంత వస్తుంది? 36,000 ప్లస్ 32,000 ప్లస్ 30,000 టోటల్ 98,000. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఫార్ములా ఏమి? టోటల్ ప్రోడక్ట్స్ ఎంత? 98,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకుందాం. సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ కూడా అదే కదా మనం అనుకుంది. ఇంటూ డివైడెడ్ బై 1/12. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 816.66. ఈ ఒక 6 చాలే. ఇంత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇది ప్రోడక్ట్ మెథడ్లో ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం. లెట్స్ సమ్మరైజ్. 2 ways ఉన్నాయి. యావరేజ్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్. యావరేజ్ మెథడ్లో అయితే అన్ని ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ పీరియాడికల్గా ఉంటుంది. పీరియడ్ కూడా ఒక్కొక్క దానికి ఇంకో దానికి ఈక్వల్గా ఉంటుంది. అదే ప్రోడక్ట్ మెథడ్ అయితే కనుక డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ పీరియడ్ కూడా, మంత్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది గ్యాప్ అనేది. యావరేజ్ మెథడ్ ఫార్ములా వచ్చేసి టోటల్ డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 ఇంటూ average period by 12. Average period time left after first drawing plus time left after last drawing divided by 2. Average period ni calculate చేయడానికి ఫిక్స్డ్ అమౌంట్ ఈచ్ మంత్ బిగినింగ్ అయితే గాన 6.5 months వస్తుంది మనకు. ఫిక్స్డ్ అమౌంట్ ఈచ్ మంత్ ఎండింగ్ అయితే గాన 5.5 months యావరేజ్ పీరియడ్. ఫిక్స్డ్ అమౌంట్ మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్ అయితే గాన 6 months వచ్చేసి యావరేజ్ పీరియడ్. ఫిక్స్డ్ అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఈచ్ క్వార్టర్ అయితే గాన 7.5 months యావరేజ్ పీరియడ్. ఫిక్స్డ్ అమౌంట్ ఎండ్ ఆఫ్ ఈచ్ క్వార్టర్ అయితే 4.5 months యావరేజ్ పీరియడ్.
ప్రోడక్ట్ మెథడ్ అయితే కనుక మనం ప్రోడక్ట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మళ్ళీ వాటిలన్నీ టోటల్ చేయాలి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అమౌంట్ విత్డ్రాన్ పీరియడ్ స్టిల్ యూటిలైజ్డ్ అని చెప్పేసి చేస్తాం. దీంట్లో ప్రోడక్ట్ మెథడ్ ఫార్ములా వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్ట్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డివైడెడ్ బై 100 ఇంటూ 1/12. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.